వాడా దంచేవాడు. మరి ఏదున్నందువల్ల బంధమోక్షాలు కలుగుతున్నాయో జీవుడి కంటే గొప్పదా తక్కువదా? అది గొప్పది కదా. సూక్ష్మ శరీరం పరమైంది అని. ఇప్పుడు జీవుని కంటే కూడా సూక్ష్మ శరీరం పరమైంది. యథార్థాధీనత్వాది ఇంద్రియ వ్యాపారస్య ఇంద్రియేభ్య పరత్వమర్థానామితి. ఎట్లాగైతే ఇంద్రియాల కంటే విషయాల పరమన్నారు కదా. ఎందుకంటే విషయాలు లేకుండా ఇంద్రియ వ్యాపారమే జరగదు. విషయాలు లేకపోతే ఇంద్రియ వ్యాపారమే జరగదు. అందుకని ఇంద్రియాల కంటే విషయాలు పరమైంది. ఆ సూక్ష్మ లేకపోతే జీవుని యొక్క స్వరూపమే లేదు. అందుకొరకు జీవుని కంటే పరమైంది కదా అది. అందుకు ఇంద్రియాల కంటే పరమైన విషయాలు. అట్లా జీవుని కంటే పరమైంది అవ్యక్త రూపంతో చెప్పబడే సూక్ష్మ శరీరము అనేది ఇక్కడ నిర్ణయం చేశారు. తైస్తేతద్ వక్తవ్యం. ఇప్పుడు ఆ పూర్వంలో వేదాంతులు ఈ రకంగా చెప్పారు కదా, వాళ్ళకి ఈ రూపంలో సమాధానం ఇవ్వాలని మళ్ళీ ఇంకొక వేదాంతి, అంటే ఇప్పుడు ముందు చెప్పిన వేదాంతి చెప్తున్నాడు. అవిశేషేణ శరీరద్వయస్య పూర్వత్రరథత్వేన సంకీర్తితత్వాత్ సమానయో ప్రకృతత్వ పరిశిష్టత్వయో కథం సూక్ష్మమేవ శరీరమిహ క్రియేత నా పునః స్థూలమపీతి. ఇప్పుడు పూర్వవక్త ఏం చెప్పాడు? స్థూల శరీరాన్ని అవ్యక్త శబ్దం చేత గ్రహించాడా లేదా? మరి ప్రకరణంలో ఏమో శరీరాన్ని శరీరం రథమేవత అన్నాడు. శరీరం రథమేవతు అంటే కేవలం సూక్ష్మ శరీరాన్ని తీసుకున్నాడు. మనం ఎందుకు గ్రహించాలి? సూక్ష్మ శరీరం స్థూల శరీరం కాకూడదా? అదే ప్రశ్న వేస్తున్నాడు. అక్కడ శరీరం రథం అన్నాడు కదా. శరీరం రథం అన్నప్పుడు అక్కడ సూక్ష్మ శరీరం రథమా స్థూల శరీరం రథమా? రెండింటినీ గ్రహించాలా. ఒకటి లేకుండా ఒకటి ఉండేదానికి లేదు. స్థూల శరీరం లేకుండా సూక్ష్మ శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరం లేదు. కాబట్టి శరీరం అన్నప్పుడు కేవలం ఒకదాన్ని ఎట్లా గ్రహిస్తాం అంటే ఆ పూర్వ వేదాంతికి ఉత్తర వేదాంతికి పూర్వ వేదాంతి సమాధానం అడుగుతున్నాడు. నువ్వు ఒకదాన్ని ఎట్లా తీసుకున్నావు అంటే ఇది అవిశేషమైన శరీరద్వయస్య, ఒక శరీరాన్ని విశేషంగా చెప్పలేదు కదా. స్థూల శరీరమే రథమని కానీ సూక్ష్మ శరీరమే రథమని కానీ విశేషంగా చెప్పలేదు. రెండింటిని కలిపి చెప్పాడు. రథత్వేన సంకీర్తితత్వాత్ సమానయో ప్రకృతత్వ పరిశిష్టత్వయో. అది ప్రకృతము పరిశిష్టము రెండు అందు కూడా కలుగుతుంది. సూక్ష్మ శరీరం అందు కూడా వస్తుంది, స్థూల శరీరం కూడా వస్తుంది. కాబట్టి కథం సూక్ష్మమేవ శరీరగ్రహం క్రియత. కేవలం సూక్ష్మ శరీరాన్ని మాత్రమే ఎట్లా నువ్వు స్వీకరిస్తున్నావు, స్థూల శరీరాన్ని ఎందుకు స్వీకరించడం లేదు అని ఈ వేదాంతిని ఆ వేదాంతి అడుగుతున్నాడు. ఆమనాథస్యార్థం ప్రతిపత్తం ప్రభవామో నామ్నాతం పరిణయోక్తం నామ్నాతం చ అవ్యక్తపదం సూక్ష్మమేవ ప్రతిపాదయితం శక్నోతి నేతరాది వ్యక్తత్వాత్ తస్యేతి చేత్. మళ్ళీ పూర్వ వేదాంతి మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ ఆమ్నాథస్యార్థం ప్రతిపత్తం చెప్పిన విషయాన్ని దాన్ని తెలుసుకునేదాని కొరకు ప్రభవామో ఏ విషయమైతే అక్కడ చెప్పబడిందో ఆ విషయాన్ని చెప్పేదానికి తెలుసుకునేదాని కొరకు మేము ప్రవర్తిస్తున్నాం, తెలుసుకోవాలని అనుకుంటున్నాము. నామ్నాతం పర్యనుక్తం చెప్పని దాన్ని ఎలా దాన్ని మనం వెతికేదానికి ప్రయత్నం, ఏదైతే విషయం చెప్పామో దాని గురించే వెతుకుతామా, ప్రయత్నం చేస్తామా, ఇంకో దాని గురించి చేస్తామా? ఏదైతే చెప్తామో దాని గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి ఆమ్నాతం చ అవ్యక్త పదం అక్కడ చెప్పబడింది ఏంటిది? అవ్యక్త పదాన్ని చెప్పబడింది కానీ వ్యక్త పదం చెప్పలేదు. వ్యక్త పదం ఏంటిది? స్థూల శరీరము. అవ్యక్త పదం ఏంటిది? సూక్ష్మ శరీరము. సూక్ష్మేమ ప్రతిపాదయితం శక్నోతి. అవ్యక్త పదం ఏదైతే ఉందో సూక్ష్మాన్ని గురించి ప్రతిపాదన చేస్తుంది కానీ స్థూలాన్ని గురించి ప్రతిపాదన చేయదు. అక్కడ అవ్యక్త శబ్దాన్ని గురించి మనం విచారం చేస్తున్నామే కానీ వ్యక్త శబ్దాన్ని గురించి ఇక్కడ విచారణ చేయడం లేదు. స్థూల శరీరము వ్యక్తము, సూక్ష్మ శరీరమేమో అవ్యక్తము. నేతరద్ వ్యక్తత్వాత్ తస్యేతి చేతు. ఏది నేతరత్ అంటే స్థూల శరీరం అది వ్యక్తమైనందువల్ల అవ్యక్తం చేత గ్రహించబడదు అని ఒకవేళ అంటావేమో అని ఎవరు అడుగుతున్నారు? సిద్ధాంతి మళ్ళీ పూర్వం అడుగుతున్నాడు. అక్కడ చెప్పబడింది ఏంటిది? వ్యక్తము అవ్యక్తము. వ్యక్తం స్థూల శరీరం, అవ్యక్తం సూక్ష్మ శరీరము. అవ్యక్త శబ్దాన్ని గురించి ఇప్పుడు విచారిస్తున్నాను కానీ వ్యక్త శబ్దాన్ని గురించి విచారించడం లేదు. అందువల్ల సూక్ష్మ శరీరాన్ని గ్రహిస్తాం కానీ స్థూల శరీరం గ్రహించామని ఒకవేళ అంటావేమో. అది కాదు. ఎందుకు? ఏకవాక్యతాధీనత్వాద్ అర్థ ప్రతిపత్తే. ఏ శరీరమైనా ఏకవాక్యత్వం అంటే అర్థమేమి? ఆ వాక్యము ఈ వాక్యము ఒకే అర్థాన్ని బోధించినట్టయితే ఏకవాక్యత్వం అంటారు. ఆ పదము ఈ పదము ఒకే అర్థాన్ని బోధించినట్టయితే
ఏకపదత్వము అంటారు. ఇప్పుడు అందువల్ల స్థూల శరీరమైన సూక్ష్మ శరీరమైన ఒకే అర్థాన్ని బోధిస్తుంది కాబట్టి ఏకవాక్యతాధీనత్వాద్ అర్థ ప్రతిపత్తే, రెండింటి యొక్క రెండు వాక్యాల యొక్క అర్థం ఒకటైతేనే దాని అర్థాన్ని మనము అవగాహన చేసుకోగలుగుతాం. వేరే వేరే అయితే అవగాహన చేసుకునే అవకాశము నహి మే పూర్వోత్తరే ఆమ్నాతే ఏకవాక్యతాం అనాపద్య కచ్చిదర్థం ప్రతిపాదయత. పూర్వంలో ఉన్న వాక్యము ఉత్తరంలో ఉన్న వాక్యము వేరువేరుగా బోధించలేదు కాబట్టి ఒకే అర్థాన్ని బోధిస్తుంది కాబట్టి ఏకవాక్యతాం అనాపాద్య, ఏకవాక్యాన్ని వివరణ చేయకుండా కచ్చిదర్థం ప్రతిపాదయతి అంటే ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి కానీ ఏకార్థాన్ని బోధిస్తుంది కానీ భిన్న భిన్న అర్థాన్ని బోధించడం లేదు. ఎందుకు అంటే ప్రకృతహానా ప్రకృత ప్రక్రియ ప్రసంగాతు, ఒకవేళ వేరు వేరు అర్థాన్ని బోధిస్తుంది అంటే అక్కడ ప్రవర్తించేదానికమో లేకుండా పోతుంది, లేదో వచ్చిందినే ఏమంటారు ప్రకృతహాన అప్రకృత ఆగమ ప్రసంగము అంటది దోషం. కాబట్టి అక్కడ ఉన్న విషయాన్ని తీసివేసి లేని దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడము జరుగుతుంది. కాబట్టి అది శాస్త్రాల్లో అది దోషం కాబట్టి ఆ విధంగా స్వీకరించే అవకాశము లేదు. నచ ఆకాంక్షామంతరేణ ఏకవాక్యత ప్రతిపత్తి అస్తి, ఆకాంక్షకు భిన్నంగా ఏకవాక్యత జ్ఞానాన్ని కలిగి ఉండేదానికి ఏదైతే ఆకాంక్ష ఉంటుందో దానికి సంబంధించిన వాక్యాన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది కానీ భిన్నంగా చేసుకునేదానికి అవకాశము లేదు. అందుకొరకే తత్ర అవిశిష్టాయాం శరీరద్వయస్య, అక్కడ ఒక శరీరాన్ని గురించి విశేషంగా చెప్పలేదు కాబట్టి శరీరద్వయం అంటే సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని కూడా తీసుకోవలసి ఉంటుంది. గాభ్యత్వాకాంక్షాయాం యదాకాంక్షం సంబంధే అనుభ్యగమ్యమాన ఏవ వాక్యతైవ బాధిత భవతి. అక్కడ విశేషంగా ఫలానా శరీరం చెప్పలేదు కాబట్టి ఆ ఆకాంక్ష అనుసరించే ఆ సంబంధాన్ని అనుసరించే అనభ్యుపగమ్యమాన ఏవ వాక్యైవ. అభ్యుపగానం అంటే తెలుసుకోవడము, అనుభ్యగమనం అంటే తెలుసుకోకుండా ఉండడం. అంటే ఏకవాక్యతా రూపంలో ఫలానా శరీరం అని అక్కడ విశేషాన్ని గురించి చెప్పలేదు కాబట్టి కేవలం సూక్ష్మాన్ని గురించి తీసుకునేందుకు అవకాశం లేదు కాబట్టి అక్కడ ఆ వాక్యం బాధిత భవతి. ఆ యొక్క భావన ఆకాంక్ష ఏదైతే ఉందో బాధింపబడుతుంది. ఆకాంక్ష బాధింపబడినందువల్ల మళ్ళీ ఇంకా అడిగే అవకాశమే ఉండదు. అందువల్ల ఏమవుతుంది, అసలు విషయమే లేకుండా పోతుంది. కుత ఆమనాథస్య అర్థస్య ప్రతిపత్తి, మరి ఏదైతే అక్కడ ప్రారంభం చేసిందో అది బాధింపబడినందువల్ల ఆకాంక్షతో కూడుకున్న విషయాన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు, తెలుసుకునే అవకాశము రాదు, లేదు. అందువలన నచైవం మంతవ్యం దుష్టోధత్వాత్ సూక్ష్మస్యైవ శరీరస్య గ్రహణం స్థూలస్య దుష్టబీభత్సతయా సుశోధత్వాద్ అగ్రహణం. మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ నీవు ఏదైతే కనిపించదో దేన్నైతే వెతకాలో దాన్ని గురించి చెప్పబడుతుంది కానీ సాక్షాత్గా కనిపించే దాని గురించి ఏంటిది శరీరస్య గ్రహణం స్థూలస్య దృష్ట బీభత్సతయా సుశోధత్వము అది అగ్రహణము అన్నాడు. ఇప్పుడు ఏదైతే కనిపించదాన్ని గురించి ఎవరైనా వెతుకుతారో, కనిపించి నానా బీభత్సమయ్యే దాని గురించి ఎవరైనా వెతుకుతూ కూర్చుంటారో నీ ముందే నానా బీభత్సం అవుతుంది. సూక్ష్మ శరీరం కనిపించలేదు కాబట్టి తన వెనకాల సూర్య శరీరము కనిపిస్తూ ఉంది, నానా బీభత్సం. బీభత్సం అంటే అర్థం మేము రకరకాలుగా పరివర్తనం చెందేసేసి అది రకరకాలుగా అవుతుంది. దాని గురించి ఏం వెతకాలా? అది అన్నారు కదా, వ్యవహారంలో ఒక సామెత ఉంది, ముంజేతి కంకణానికి అద్దమేలా అని. కనిపించని దానికి అద్దం పెట్టుకొని చూడాలని, ఈ కంకణం కనిపిస్తుంది దానికి అద్దం పెట్టి చూడాలి ఏంటి మనము? అనిపిస్తుందా? ముంజేతి అంటే ఇదే కదా ముంజేతి అంటే. ముంజేతి కంకణానికి అద్దమేలా అన్నారు. ఇప్పుడు కనిపించని వస్తువు ఏదైనా ఉంటే అద్దం పెట్టుకొని చూసుకోవాలా, అదే కదా వెతకడము. కనిపించే వస్తువుకు అద్దం ఎందుకు? అర్థం కావాలా? అక్కర్లేదు. అట్లాగే ఆ వ్యక్త రూపంలో సూక్ష్మ శరీరాన్ని వెతకాలి కానీ రోజు రకరకాలుగా తోమి రుద్ది బీభత్సం చేసే ఈ శరీరానికి గురించి వెతకవలసిన అవసరము రాదు అని ఒకవేళ అంటావేమో. ఇది పూర్వపక్షి. ఒకవేళ అంటావేమో పరమం ప్రథమ ఇది ఏతో నైవేహం శోధనం క్వచిత్
వివక్షతే ఇది యతో న ఏవ ఇహ శోధనం కసిచిద్ వివక్షతే నహ్యత్ర శోధన విధాయి కించిద్ ఆఖ్యాతమస్తి. అక్కడ వెతకమన్నారా ఏంటి? కనిపించని దాన్ని వెతుకు, కనిపించేదాన్ని వెతకగాని అక్కడ చెప్పారా? అక్కడేం చెప్పలే. ఆ ప్రకరణంలో అవ్యక్త శబ్దాన్ని గురించి శోధన చేయమని చెప్పారా ఏంటి? ఆ శరీరం రథం అన్నారే కానీ అక్కడ వ్యక్తం అవ్యక్తం చెప్పలేదు. ఇది వ్యక్తమైంది కాబట్టి దీన్ని వెతకక్కర్లేదు, అది వ్యక్తం కాదు కాబట్టి వెతకమని ఆ ప్రసంగం అని చెప్తుందా? ఊరికి ఇది శరీరం రథంగా చెప్పేసి దాని ద్వారా నీవు ఆ తత్వాన్ని పొందు, లేదు తత్వాన్ని తెలుసుకోమన్నారు. కానీ శరీరాన్ని గురించిన చర్చ అక్కడ రాలే. పరమాత్మ గురించిన చర్చ వచ్చింది. వెతకవలసింది పరమాత్మన శరీరాన్న. అందుకొరకు నువ్వు నైవాహ శోధనం కసిచిద్ వివక్షతే, అక్కడ వివక్ష శరీరాన్ని గురించి వెతకడం కాదు. శరీరం వదిలిన తర్వాత ఒకడు ఉన్నాడా లేదని దాన్ని తెలుసుకునేదానికి కదా అక్కడ ప్రశ్న వేశాడు. అందుకొరకు నువ్వేమంటున్నావు? ఇక్కడ కనిపించని దాన్ని వెతకాలి, కనిపించేదాన్ని శరీరం ఎందుకు వెతకాలనే ఉద్దేశాన్ని నువ్వు వేరే అర్థాన్ని తీసుకున్నావు. నహ్యత్ర శోధన విధాయి కించిత్ ఆఖ్యాతమస్తి. ఆ ప్రకరణములో ఆ ప్రసంగంలో దీన్ని శోధించాలి, వెతకాలి అని అక్కడ చెప్పలేదు. ప్రకరణం ఏంటిది? ఉన్నది లేదు అని అంటున్నారు. అసలు ఉన్నదా లేదా? చనిపోయిన తర్వాత జీవుడు ఉన్నాడు లేడా అంటున్నారు. ఉన్నదా లేదా అని నచికేతుడు యమధర్మరాజుని అడిగాడు. కానీ ఇక్కడ దీని శోధన, ఈ శోధన చెయ్యి, ఇది వ్యక్తమా అవ్యక్తమా, శరీరం వ్యక్తమా అవ్యక్తమా అనే ప్రసంగం అక్కడ రాల. పరమాత్మ ప్రసంగం వచ్చింది కానీ శరీర ప్రసంగము ఎందుకు వచ్చింది? శరీర ప్రసంగము రథరూపంలో వచ్చింది కానీ వెతకవలసిన దాని రూపంలో రాలేదు. అనంతర నిర్దిష్టత్వాత్ కిం తద్విష్ణో పరమం పదం ఇదం వివక్షతే. తర్వాత అనంతరం, దాని తర్వాత ఏముంది అంటే నిర్దిష్టత్వ, దాని శరీరం తర్వాత రథరూప కల్పన తర్వాత దేన్ని గురించైతే, ఏ విష్ణు పదాన్ని గురించైతే చెప్పబడిందో, అదే పరమపదం అని చెప్పబడిందో దాన్ని గురించి విశ్లేషంగా చెప్పబడింది. కానీ శరీరాన్ని గురించి నీకు అక్కడ విశ్లేషణ చెప్పబడింది కానీ శరీరాన్ని వెతకవలసిన పద్ధతి కానీ అక్కడ చెప్పబడడం లేదు. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళు తద్విష్ణు పరమం పదం, ఆ పరమపదాన్ని పొందుతారు అనే విషయాన్ని చెప్పబడింది. కాబట్టి ప్రసంగము వేరు, ఇక్కడ ప్రశ్న యొక్క స్థితిగతులు వేరు. అందువల్ల తథాహి ఇదం అస్మాత్ పరం, ఇదం అస్మాత్ పరం ఇత్యుక్త పురుషాన్న, ఇది దీనికంటే పరమైంది, ఇది దీనికంటే పరమైంది అని చెప్పి పురుషుని కంటే పరమైంది. ఇంద్రియ పరాహి అర్థ, అర్థి పరా మనసస్థ పరా బుద్ధి, బుద్ధేరాత్మాన్ మహాన్ పర, మహత పరమ వ్యక్తం, అవ్యక్తాత్ పర పురుష, పురుష అన్న కించిత్ పరాకాష్ఠ అని ఒకదానికంటే ఒకటి పరము పరం అని చెప్పి దానికంటే పరమైంది లేదు అని చెప్పింది. కానీ ఇంకో విషయాన్ని అక్కడ చెప్పడం లేదు. సర్వదాపి త్వానుమానిక నిరాకరణోపపత్తే తథానుమాన అనుమాస్తు నః కించిత్ సిద్ధ్యతే. సర్వదా అంటే పూర్తిగా బొత్తిగా, సర్వదాపి బొత్తిగాతో ఆనుమానిక నిరాకరణ ఉపపత్తే తథా. ఆనుమానిక నిరపత్తి అంటే అనుమాన ప్రమాణం ద్వారా చెప్పబడే లేదు ప్రధానం చెప్పబడే దాన్ని నిరాకరణ చేయడమే తప్ప నా కించిత్ సిద్ధ్యతే. ఆ విధంగా మేము చెప్పినందువల్ల, నువ్వు చెప్పినందువల్ల మాకు పోయేది ఏమి లేదు, వచ్చేది ఏమి లేదు. నువ్వు అనుకుంటా అనుకో, నీ దగ్గర మేము అనుకునేది అనుకుంటా ఉంటాం, ఉన్న విషయం మాత్రము ఇది అని దానికి సమాధానంగా చెప్పారు. తర్వాత ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. జ్ఞేయత్వావచనాచ్చ. జ్ఞేయత్వావచనాచ్చ అంటే తెలుసుకోమని చెప్పనందువల్ల. తెలుసుకోమని చెప్పింది ఏంటిది? ప్రధానాన్ని తెలుసుకోమన్నాడా, పరమాత్మను తెలుసుకోమన్నాడా? అక్కడ జ్ఞేయత్వ వచనం లేని కారణం చేత ఏది పరమాత్మ ప్రధానమందు ఈ ప్రధానమే జ్ఞేయమని చెప్పబడినందువల్ల ప్రధానము అవ్యక్త శబ్దం చేత చెప్పబడదు. దీని సూక్ష్మార్థం. అది తెలుసుకోవాల్సింది దేని? పరమాత్మను లేదు పరాకాష్ఠను తెలుసుకోమన్నారు. మరి తెలుసుకోవాలనే వచనం లేని కారణం చేత ప్రధానమందు అవ్యక్త శబ్దం చేత చెప్పబడదు అనే విషయాన్ని ఇక్కడ నిరూపణ చేస్తూ, జ్ఞేయత్వేన సాంఖ్యై ప్రధానం స్మర్యతే గుణ పురుషాంతర జ్ఞానాత్ కైవల్యమితి వదద్వి నహి గుణస్వరూపం అజ్ఞాత్వా గుణేభ్య పురస్యాంతరం శక్యం జ్ఞాతుమితి. సాంఖ్యుల యొక్క మోక్షం ఏంది అంటే
పంచవింశతి తత్వజ్ఞో ఎత్ర కృత. పంచవింశతి తత్వాన్ని తెలుసుకుంటే చాలు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అది బాగుంది కదా. ఈ గొడవలన్నిటికంటే పోయి 25 తత్వాలు తెలుసుకుంటే ఏ గొడవ లేదు, మోక్షాన్ని పొందుతాము. తెలుసుకున్నంత మాత్రం చేతనే మోక్షాన్ని పొందుతారని వాళ్ళ యొక్క సత్యం. పంచవింశ తత్వాలలో ఏంటిది? పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వగర వగర అంతా కలుపుకొని ఆ పంచవింశ తత్వాలు తెలుసుకుంటే మోక్షం అన్నారు. అయితే జ్ఞేయత్వం సాంఖ్యై ప్రధానం స్మర్యతే. ప్రధానం ఏంటిది? ప్రధానాన్ని వాళ్ళు ఈ విధంగా అంటుంటారు. ఏమని? గుణ పురుషాంతర జ్ఞానాత్. గుణాలు పురుషుణ్ణి కూడా తెలుసుకున్నట్టయితే కైవల్యము. గుణాల యొక్క సామ్యావస్థ ప్రధానము. తర్వాత దానికంటే భిన్నము పురుషుడు. దీన్ని తెలుసుకున్నందువల్ల దాని యొక్క జ్ఞానం చేతనే కైవల్యమని చెప్తూ ఉంటారు. అయితే నహి గుణస్వభావం అజ్ఞాత. గుణాల యొక్క స్వభావాన్ని తెలుసుకోకుండానే గుణాల కంటే భిన్నంగా పురుషుడు ఉంటాడని తెలుసుకోగలుగుతామా? గుణాల యొక్క స్వరూపం ఇది, పురుషుని యొక్క స్వరూపం ఇది అని తెలుసుకున్న తర్వాతనే గుణాల కంటే భిన్నమైన వాడు పురుషుడు అని మనం నిర్ధారణ చేయగలుగుతాం. గుణాల యొక్క స్వరూపం తెలుసుకోకుండానే గుణాల కంటే భిన్నవాడని చెప్పగలుగుతున్నామా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావం తెలిసిన తర్వాత కదా వీడి స్వభావం వేరు వాడి స్వభావం వేరు అంటున్నాం. ఇద్దరి స్వభావాలు తెలుసుకోకుండానే మనం చెప్పగలుగుతామా? అందుకని గుణాల యొక్క స్వరూపం తెలియాలా, పురుషుని యొక్క స్వరూపం తెలియాలా, అప్పుడు కానీ దీనికంటే భిన్నం అనగలుగుతాము. గుణేభ్య పురుషాంతరం శక్యం జ్ఞాతుమితి. గుణాల కంటే భిన్నమైన వాడు పురుషుడు అని తెలుసుకోగలుగుతాం, లేకపోతే తెలుసుకునేదానికి అవకాశము. క్వచిచ్చ విభూతి విశేష ప్రాప్తయే ప్రధానం జ్ఞేయమితి స్మరంతి. ఒక్కొక్క దగ్గర ఏమో మరి అనిమాది అష్టసిద్ధులు పొందేదాని కొరకు ప్రధానాన్ని తెలుసుకోవాలంటారు వాళ్ళు. అనిమాది అష్టసిద్ధులు పొందేదాని కొరకు ప్రధానం గురించి తెలుసుకోవాలని ఒక్కొక్క దగ్గర చెప్తూ ఉంటారు. నట ఇదం ఇహ అవ్యక్తం జ్ఞేయత్వేన ఉచ్యతే. ఇక్కడనేమో మరి అవ్యక్త శబ్దాన్ని జ్ఞేయత్వం చేత చెప్పవలేదు. అవ్యక్త శబ్దం చేత ఇది చెప్పబడుతుంది, ఆ అవ్యక్తాన్ని తెలుసుకోవాలని మాత్రం అక్కడ చెప్పబడలేదు. పదమాత్రం హి అవ్యక్త శబ్ద హి అవ్యక్తం జ్ఞాతవ్యం ఉపాసితవ్యం చేతి. పదమాత్రం చెప్పబడింది కానీ ఈ పదమాత్రం చేత ఇదే అవ్యక్త శబ్దం చేత చెప్పబడింది. ఆ అవ్యక్త శబ్దాన్ని తెలుసుకోవాలా, ఆ అవ్యక్త శబ్దాన్ని ఉపాసన చెయ్యాలని మాత్రము చెప్పలేదు. అవ్యక్తానికంటే పరాన్ని తెలుసుకోమన్నారు కానీ అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది, దాన్ని తెలుసుకో, దాన్ని ఉపాసన చేయమని మాత్రము చెప్పలేదు. నచ అనుపదిష్టం పదార్థ జ్ఞానం పురుషార్థం ఇది శక్యం. ఉపదేశం చేయని వాక్యము పురుషార్థం పరమ పురుషార్థం కాబోదు. దేనైతే ఉపదేశిస్తారో అదే పరమ పురుషార్థం అవుతుందా? ఉపదేశించిన దాన్ని పరమ పురుషార్థం అవుతుందా? ఎందుకంటే నీకు ఏ వస్తువుని గురించి తత్వమసి అని అన్నారో అదే నీవు అని బోధించారు. ఏది బోధించారో అదే ఉపాసనకు యోగ్యంగా ఉంటుంది. బోధించండి ఏదైనా ఉపాసన యోగ్యం ఉంటుందా? అందువల్ల ప్రధానం కంటే భిన్నము పురుషుడని పురుషుని బోధించారు, కానీ ప్రధానాన్ని బోధించలేదు కదా. ప్రధానాన్ని బోధించి ప్రధానమే ఉపాసన యోగ్యము, ప్రధానమే తెలుసుకోవాలి అని చెప్పి విషయాన్ని అక్కడ చెప్పలేదు. అందుకొరకు పదార్థ జ్ఞానం పురుషార్థమితి శక్యం ప్రతిపత్తం. తస్మాత్ అపి నా అవ్యక్త శబ్దేన ప్రధానం అభిధీయతే. అందువల్ల అవ్యక్త శబ్దం చేత ప్రధానం అక్కడ చెప్పబడలేదు. అవ్యక్త శబ్దం చేత ప్రధానం చెప్పినట్టయితే ఆ విధంగానే చెప్పుకునేవాళ్ళం. కానీ అస్మాకంతు రథరూప క్లుప్త శరీరా అనుసరణేన. మాకేం చెప్పారు ఇక్కడ? రథరూప శరీరాన్ని అనుసరించినందువల్లనే నీకే ఉపదేశం ఇది చేయబడిందో ఆ తత్వాన్ని పొందగలుగుతామని చెప్పారు ఇక్కడ ప్రకరణములో. మీ ప్రకరణంలో చెప్పబడలేదు ఆ విషయము. రథరూప కృప్త శరీరాద్యనుసరణైన రథరూపంలో దేన్ని కల్పన చేశారో, కల్పనైనా ఇంకోట శరీరం పైన రథ కల్పన కదా. శరీరం రథం కాదు, రథరూప కల్పన చేశారు. ఎట్లా అయితే రథంలో యజమాని కూర్చుండి అలా మా లక్ష్యాన్ని చేరుతాడో అట్లాగే ఇది ఒక రథమేను, దీని అందు జీవుడు అనే రథికుడు కూర్చొని తన మార్గానికి చివరిలో ఉన్న ఆ తత్వాన్ని తెలుసుకుంటారని కల్పన చేశారు. అందువల్ల దాన్ని అనుసరించినందువల్లనే విష్ణోరేమ పరమపదం దర్శయితం అయం ఉపన్యాస ఇత్యనవద్యం. మరి మాకేమో విష్ణు పరమం పదం అన్న
ఆ తత్వాన్ని పొందేదాని కొరకు మాకు మాత్రం సమన్వయం అవుతుంది శరీరమందు అవ్యక్త శబ్దము. అక్కడ మీకు అవ్యక్త శబ్దం చేత ప్రధానం చెప్పి దాన్ని ఉపాసన చేయండి, పాలన చేయండి మాత్రము చెప్పలేదు అనే విషయాన్ని ఈ సూత్రం ద్వారా నిర్ణయం చేశారు. ఒకవేళ మళ్ళీ సాంఖ్యులు ప్రశ్న వేస్తున్నారు, ఏమని? వదతీతి చేత్ నా ప్రాజ్ఞోహి ప్రకరణాత్. వదతీ చేత్, ఇక్కడ సిద్ధాంతం ఏమంటున్నాడు అంటే జ్ఞేయత్వ రూపం చేత ప్రధానమే నిర్దిష్టమైంది అని ఒకవేళ అంటామేమో ప్రాజ్ఞోహి ప్రకరణాత్. అక్కడ కాదు, ప్రాజ్ఞుని గురించి చెప్పబడింది కానీ ప్రధానాన్ని గురించి చెప్పలేదు ఆ ప్రకరణంలో. ఏ ప్రకరణంలో? నచికేత యమ సంవాద రూప ప్రకరణములో ప్రాజ్ఞుడైన పరమాత్మ గురించి చెప్పబడిందే కానీ ప్రధానాన్ని గురించి చెప్పబడింది కాదు. అత్రాహ సాంఖ్య, సాంఖ్యులు ప్రశ్న వేస్తున్నారు. ఏమని వేస్తున్నారు? జ్ఞేయత్వావచనాత్ ఇతి అసిద్ధం. ఇది ఏదైతే ఉందో అది వాస్తవికమైంది కాదు. కథం? ఎందుకంటావా? శ్రూయతే హి ఉత్తరత్ర అవ్యక్త శబ్దోదితస్య ప్రధానస్య జ్ఞేయత్వవచనం. వేరే ప్రకరణం లోపల, ఉత్తరత్ర అంటే ఏంటిది? ఈ ప్రకరణం కాకుండా వేరే ప్రకరణం లోపల ఏం చెప్పబడింది? అవ్యక్త శబ్దోదితస్య, అవ్యక్త శబ్దం చేత చెప్పబడే ప్రధానము అంటే ప్రధానం అవ్యక్త శబ్దం చేత చెప్పబడింది, దాన్ని తెలుసుకోవాలి అని కూడా చెప్పబడింది. అది ఎక్కడంటావా? చూడు, అశబ్దం శబ్దరహితమైంది, అస్పర్శం స్పర్శకు అందనిది, అరూపం రూపం లేనిది, అవ్యయం వ్యయం కాంది, తద అరసం అంటే నీరసమైంది, దానిలో రసాదులు లేవు అంటే ఇక విషయాదులు లేవు, నిత్యం అగంధవచ్చేయతు అంటే రసము లేదు, అగంధవచ్చేతు గంధరహితమైంది కూడా చెప్పబడింది. అనాది, అనాది రూపము, అనంతము అది అంతం కాదు, మహతపరం మహత్ కంటే పరమైంది, ధ్రువం అంటే నిశ్చలమైంది, నిచాయత్తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. దాన్ని ఎవరైతే ఇన్నిటి మధ్యలో నుంచి తెలుసుకుంటారో వాళ్ళు మృత్యుముఖము నుంచి విముక్తులవుతారంటే మోక్షాన్ని పొందుతారు అన్నారు. చెప్పబడిందా లేదా ఇప్పుడు ప్రధానాన్ని గురించి? అవ్యక్తము, అశబ్దం, అస్పర్శం, అరూపం, అగంధం వగైరా వగైరా అని చెప్పి దాన్ని ఎవరైతే ఇన్నిటి మధ్యలో నుంచి తీసేసి తెలుసుకుంటారో వాళ్ళు మృత్యుముఖం నుంచి అంటే జనమరణ ప్రవాహం నుంచి బలపడతారు అంటే మోక్షాన్ని పొందుతారని వేరే దగ్గర చెప్పబడింది. ఇది అత్రహి యాదృశం శబ్దాదిహీనం ప్రధానం మహతపరం శృతౌ నిరూపితం తాదృశమేవ నిశ్చాయత్వేన నిర్దిష్టం తస్మాత్ ప్రధానమేవేదం తదేవ చ అవ్యక్త శబ్ద నిర్దిష్టమితి. ఈ విధంగా ఏ ఏ శబ్దాల చేత బోధింపబడిందో అవన్నీ కూడా ప్రధానాన్ని గురించి చెప్పబడినాయి కాబట్టి శబ్దాదిహీనం అన్నారు కదా. మహత్ కంటే పరమైంది కూడా చెప్పారు కదా, మహత్ పరమైంది అని నిరూపింపబడింది కాబట్టి ఆ రూపంగానే నిశ్చాయత్వేన ఏ రూపంగా ఏ ఏ రూపం దానికి ఏ ఏ విశేషం చెప్పబడిందో ప్రధానాన్ని గురించి ఆ రూపంలోనే తెలుసుకున్నందువల్ల ప్రధానమనే తెలుస్తుంది అవ్యక్త శబ్దం చేత అనే విషయాన్ని మేము గ్రహించాము. అందువల్ల ఈ యొక్క మంత్రానుసారము ఆ మంత్రంలో చెప్పబడిన పదాలనుసారము ప్రధానమే అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది. ఆ వ్యక్తాన్ని ఆరాధించినందువల్ల ఉపాసన చేసినందువల్ల మోక్షాన్ని పొందుతారు అనేదాన్ని పూర్వపక్షం చెప్పారు. దీనికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? నేహ ప్రధానం నిశ్చాయత్వం నిర్దిష్టం. ఆ మంత్రంలో ప్రధానమే ఉపాసన చెయ్యాలి, దాన్ని వెతకాలి అనే విషయాన్ని చెప్పాల. నువ్వు ఇంకో రకంగా అర్థం చేస్తున్నావు. అవన్నీ పరమాత్మకు సంబంధించిన అయితే నువ్వు పరమాత్మ ప్రధానంగా తగిలిపెట్టావు. అవునా కాదా? అందువల్ల నీ అర్థం చేసుకోవడంలో బుద్ధి పొరపాటుపడింది. ఎందుకు అంటే ప్రాజ్ఞోహి పరమాత్మ నిశ్చాయత్వ నిర్దిష్ట ఇది గమ్యతే. ప్రాజ్ఞుడైన పరమాత్మనే తెలుసుకోవాలనేది ఈ ప్రకరణం చెప్తుంది కానీ ప్రధానాన్ని చెప్పడం లేదు. ప్రధానానికి ఆ విశేషణాలు ఒకవేళ నువ్వు సంబంధించినట్టుగా అనుకున్నా అక్కడ ప్రకరణం ఏంది అంటే ప్రాజ్ఞుడైన పరమాత్మను తెలుసుకోమన్నట్టు చెప్పింది కానీ ప్రధానాన్ని తెలుసుకోమన్నట్టుగా చెప్పలేదు. కుతః ప్రకరణాతు ఎందుకు చెప్పలేదంటే అక్కడ ప్రకరణం ఏంటిది? అది పరమాత్మ ప్రకరణము, ప్రధాన ప్రకరణం కాదు. ప్రాజ్ఞస్య ప్రకరణం వితతం వర్తతే. అక్కడ ప్రాజ్ఞని గురించిన ప్రకరణమే విస్తారంగా ఉంది కానీ అసలు ప్రధానం కానీ
అసలు మా మాట మీ మాట్లాడి నీ ప్రసక్తి లేదు, నువ్వెందుకు వచ్చావు అంటాను లేదా మాట వరుసల్లో. నీ ప్రసక్తి ఉంటే ఇక్కడికి రావాలా, మా మాటలు మా ప్రసంగం వేరుగా ఉందని ఎట్లా ఇది వ్యవహారంలో అంటామో అక్కడ ప్రసంగం ఏంటిది పరమాత్మ ప్రసంగము. మరి నువ్వు చెప్పేది ఏంటి ప్రధానంగా పరమాత్మ యొక్క ప్రకరణము విస్తారంగా చెప్పబడింది. పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. పురుషుని కంటే పరము వేరే లేదు, అదే కాష్ట అంటే చిట్ట చివరిది, అదే పరమగతి అన్నారు. కానీ నీ ప్రకృతి అవ్యక్తమే పరమైంది, అదే పరాకాష్టమైంది చెప్పబడిందా? పురుషుని కంటే పరమైంది ఇంకొకటి లేదు, అదే పరాకాష్ఠ, అదే పరమగతి కూడా అన్నారు. ఇత్యాదిన నిర్దేశాతు ఏష సర్వేషు భూతేషు గూఢోన ప్రకాశతే అన్నారు. ఈ సమస్త భూతాలయందో ఈ ఆత్మ గూఢమై ఉంది అని కూడా చెప్తున్నారు. ఇతిచ దుర్జ్ఞానత్వవచనేన తస్యైవ జ్ఞేయత్వాక ఆకాంక్షణాతు. సూక్ష్మమైనందువల్ల సమస్త భూతాల్లో ఉన్నందువల్ల దుర్గేయం అంటే అతి కష్టంగా తెలియబడేది కాబట్టి ఆ తత్వాన్నే తెలుసుకోమన్నారు. అదే ఆకాంక్ష కలిగి కూడా ఉంది, కానీ ప్రధానమైన విషయంలో అక్కడ చెప్పబడలేదు. యచ్చేద్వాంగ్మనసి ప్రాజ్ఞ, ప్రాజ్ఞుడైన వాడు సంస్కారవంతుడైన వాడు వాక్కును మనసునందు లయం చేయమన్నారు. ఇతిట తజ్ఞానాయైవ వాగాది సంయమస్య విహితత్వాతు. సమస్త భూతాలలో గూఢమై నిహితమై ఉన్న సూక్ష్మ వస్తువును తెలుసుకునే దాని కొరకే సమస్త ఇంద్రియాలు ఇంద్రియ సంస్కారాలతో కూడా మనస్సు యందు ఏకం చేయమన్నారు. తర్వాత మృత్యుముఖాత్ ప్రమోక్షణ ఫలత్వాచ. ఆ సమస్త ఇంద్రియాలను మనస్సు యందు లయం చేసి ఆ మనస్సును ఆ పరాకాశ రూపం తత్వంలో లయం చేస్తే అప్పుడు ముక్తిముఖం నుంచి బయటపడతారు. అది ఫలం. సాధన ఏంటిది? సమస్త సంస్కారాలతో కూడుకున్న ఇంద్రియాలు మనస్సునందు, మనస్సునేమో ఆ లక్ష్యమందు నియం చేస్తే దాని ఫలం ఏంటిది అంటే జనమన్న ప్రవాహరహితమైన రూపాన్ని పొందుతారు, లేదు మృత్యుముఖం నుంచి బయటపడతారని చెప్పారు. అది ఫలం. నహి ప్రధాన మాత్రం నిశ్చయం మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇది సాంఖ్యైరిష్యతే. కేవలం ప్రధాన మాత్రాన్ని తెలుసుకుంటేనే మృత్యుముఖం నుంచి బయటపడతారని సాంఖ్యులు కూడా చెప్పారుగా. ఎందుకంటే పురుషుణ్ణి తెలుసుకుంటే కానీ మృత్యు అంటే 25 తత్వాలను తెలుసుకుంటే వాళ్ళు మృత్యుముఖం నుంచి బయటపడతారంటారు. కేవలం ప్రధానం తెలుసుకుంటే మృత్యుముఖం నుంచి బయటపడతారని చెప్పలేదు కదా వాళ్ళు కూడా. అందువల్ల ఇక్కడ సూక్ష్మమైనందువల్ల తెలుసుకునేదానికి కర్తవ్యమైనందువల్ల ఇక్కడ ప్రాజ్ఞుడైన పరమాత్మ చెప్పబడుతుంది, కానీ ప్రధానం చెప్పేదానికి అవకాశము లేదు. ఇది చేతనాత్మ విజ్ఞానాద్ధి మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇది తేషము అభ్యుపగమ. చేతన రూపమైన పురుషుణ్ణి తెలుసుకుంటేనే మృత్యుముఖం నుంచి బయటపడతారని సాంఖ్యులు కూడా అంటారు. అచేతమైన ప్రధానం తెలుసుకున్న దేవుడు జడం తెలుసుకున్నాడు జడం అవుతాడు, చైతన్యం తెలుసుకుంటే చైతన్య స్వరూపుడు అవుతాడు. అందుకు చేతనాన్ని తెలుసుకున్నందువల్లనే అక్కడ కూడా పురుషుడు ఏంటిది 25వ తత్వము. 24 వరకు ప్రధానం వరకు వచ్చింది 25వ తత్వం పురుషుడు. 25వ తత్వం వరకు తెలుసుకుంటే కదా నీకు మృత్యుముఖం నుంచి పడతారు. 25వ వదిలిపెట్టి 24 వరకు తెలుసుకుంటే మృత్యుముఖం నుంచి బయటపడతారా? అందుకని వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా అదే. సర్వేషు వేదాంతేషు ప్రాజ్ఞస్యైవ ఆత్మను అశబ్దాది ధర్మత్వం అభిలప్యతే. సమస్త వేదాంత వాక్యాల్లో అది శబ్దరహితమైంది, రూపరహితమైంది, రసరహితమైంది, గంధరహితమైంది అని పరమాత్మ గురించి చెప్పింది, కానీ ప్రధానాన్ని గురించి ఏ వాక్యం కూడా చెప్పలేదు. తస్మాన్న ప్రధానస్య అత్ర జ్ఞేయత్వం అవ్యక్త శబ్దాది నిర్దిష్టత్వం వా. అందువల్ల ప్రధానం ఏదైతే ఉందో తెలుసుకోవాలనే శబ్దానికి యోగ్యమైంది కాదు, అవ్యక్తమైన శబ్దానికి కూడా యోగ్యమైంది కాదు అనే దాన్ని నిర్ధారణ చేసి ప్రధానవాదాన్ని ఖండించారు. మిగతా దీని యొక్క విస్తారమే కఠోపనిషత్తు మంత్రాలను తీసుకొని సమన్వయం చేస్తారు. అది రేపు విందాం. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాస్య కృతౌ వందే భగవంతో పునః పునః. అవ్యక్త శబ్దం చేత ప్రధానం చెప్పబడదు అనేదాన్ని నిర్ణయం చేసి 6వ సూత్రం ద్వారా త్రయానామేవ చ ఏవం ఉపన్యాస ప్రశ్నశ్చ. మూడింటిని గురించే ప్రశ్న ప్రతి ఉత్తరం కూడా చెప్పబడింది. ఉపన్యాస అంటే
విస్తారంగా చెప్పబడిన ప్రశ్నకు 3 ప్రశ్నలు వేశాడు, లేదా మూడింటిని గురించి అక్కడ ప్రశ్న, తర్వాతనేమో దానికి సమాధానం చెప్పబడింది. ఎక్కడ? కఠోపనిషత్తులో. ఇతశ్చన ప్రధానస్య అవ్యక్త శబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం వా. ప్రధానము అవ్యక్త శబ్దం చేత చెప్పబడదు, అది జ్ఞేయము కాదు. జ్ఞేయం అంటే ఏంటిది? తెలుసుకునేదానికి లక్ష్యము కాదు. ఎందుకంటే అక్కడ ప్రశ్న వేరు, అక్కడ సమాధానం వేరు. అవ్యక్త శబ్దానికి ప్రధానం అనేది కూడా అక్కడ రాలేదు. అక్కడ వచ్చిన ప్రశ్నలు 3, సమాధానం కూడా ఆ 3ంటికే. ఏంటిది? యస్మాత్ త్రయానామేవ పదార్థానాం అగ్ని జీవ పరమాత్మానాం అస్మిన్ గ్రంథే కటవల్లీషు వరప్రధాన సామర్థ్యాద్ వక్తవ్యతయా ఉపన్యాస దృశ్యతే. త్రయాణం అంటే 3 పదార్థాలు. ఏంటిది? ఒకటి అగ్ని విద్య, ఒకటి జీవుడు, ఒకటి పరమాత్మ. ఈ 3ంటిని గురించే అస్మిన్ గ్రంథే అంటే ఈ కఠోపనిషత్తు లోపల వరప్రధాన సామర్థ్యాద్ వక్తవ్యతయా 3 వరాలు కోరుకోమన్నాడు. ఆ 3 వరాల గురించి ఈ 3 చెప్పబడినాయి. 3 ఏంటి? ఒకటి అగ్ని విద్య, ఒకటి జీవుని గురించి, ఒక పరమాత్మ గురించి అడగబడ్డాయి. 3 చెప్పబడ్డాయి, కానీ అక్కడ ప్రధానం గురించి అసలు రాలేదు. ప్రశ్న అంతేను, సమాధానం కూడా అంతే. తద్ విషయేవచ ప్రశ్న, ఆ 3ంటిని గురించే ప్రశ్న వేశాడు. నాతో అన్యస్య ప్రశ్న ఉపన్యాసో వాస్తి. అక్కడ 4వ దాని గురించి ప్రశ్న లేదు, సమాధానం కూడా లేదు. అక్కడ ప్రశ్నలు వేసినాయి 3. ఏంటిది? అగ్ని విద్య గురించి, జీవుని గురించి, పరమాత్మని గురించి 3 వచ్చేసినాయి. తత్ర తావత్ మొట్టమొదటిది ఏంటిది? తత్వమగ్నిం స్వర్గమధ్యేషు మృత్యో ప్రబ్రోహిత్వం శ్రద్ధదానాయ మహ్యం. నేను అగ్ని విద్యను గురించి తెలుసుకోవాలని శ్రద్ధ కలిగి ఉన్నాను కాబట్టి ఆ అగ్ని విద్యను గురించి చెప్పవలసింది అని మొదటి ప్రశ్న. నచికేతుడు ఏం ప్రశ్న చేసి 3 వరాలు కోరుకోమంటే